నమస్కారం. కంఠారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేటి నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. విజన్ 2029 డాక్యుమెంట్ విడుదల, అభివృద్ధి పనులకు శ్రీకారం. పర్చూరులో అగ్ని ప్రమాదంలో 2 అక్కా చెల్లెళ్లు మృతి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి సజీవ దహనం. తిరుపతి జిల్లాలో శ్రీవారి భక్తులపైకి దూసుకెళ్లిన 108 వాహనం. 2 మహిళలు దుర్మరణం, మరో 3 గాయాలు. రాజమండ్రిలో నిలిచిన కాకినాడ పోర్టు సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ షెడ్యూల్ వేళల్లో మార్పుల కారణంగా 2 గంటలుగా నిలిపివేత. హిట్ అండ్ రన్ కేసుల బాధితులకు బాసటగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. బీమా పరిహారం అందజేస్తూ ఆర్థిక అండ. షెడ్యూల్ వేళల్లో మార్పుల గందరగోళంతో కాకినాడ పోర్టు సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ రాజమహేంద్రవరం స్టేషన్లో 2 గంటలుగా నిలిచింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, కాకినాడ పోర్టు నుంచి సాయినగర్ షిరిడి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు రాజమహేంద్రవరంలో 6:30 గంటల సమయం నుంచి ఇప్పటి వరకు నిలిచిపోయింది. సుమారు 2:30 గంటలకు పైగా ఈ రైలు రాజమండ్రి స్టేషన్లో నిలిపేశారు. రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు కాకినాడ సామర్లకోట జంక్షన్లో ఎక్కకపోవడంతో ప్రయాణికులంతా కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాదాపు 150 నుంచి 200 మంది ప్రయాణికులు నిలిచిపోవడంతో వారి గమ్యస్థానాలకి వెళ్లేందుకు ఆగిపోవడంతో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో మొత్తం రైలును ఆపేశారు. సుమారు 2:30 గంటల నుంచి ఈ రైలు ఇక్కడే ఉందో చూడవచ్చు. ఇప్పుడే కాకినాడ నుంచి ఒక ప్రత్యేక రైలులో ప్రయాణికులను ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ ప్రయాణికులంతా కూడా సామర్లకోట కాకినాడ నుంచి ఎక్కిన తర్వాత వారందరినీ కూడా ఈ రైల్లో పంపించి తిరిగి గమ్యస్థానానికి ఇది ప్రారంభమవునుంది. 2:30 గంటల సేపు ఈ రైలు ఆగిపోవడంతో ప్రయాణికులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 1వ తారీఖు నుంచి కాకినాడ నుంచి ఈ రైలు షెడ్యూల్ సమయంలో మార్పు చేయడంతో ప్రయాణికులకి ఆ సమాచారం అందలేదు. రిజర్వేషన్ చేయించుకున్న వారికి కూడా మెసేజ్లు రాలేదని చెప్తున్నారు. ఆ సమయం మార్పు సంగతి రాకపోవడంతో ప్రయాణికులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వీరంతా కూడా పడిగాపులు పడుతున్నారు. 2:30 గంటల సేపు నుంచి ఇదే పరిస్థితి. ఎక్కువ మంది ప్రయాణికులు ఉండడంతో రైలుని ఆపేశారు. రైల్వే సాధారణంగా ఒక రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత ఇంత గంటల సేపు ఆపటం మాత్రం చాలా రికార్డ్ అని చెప్పాలి. ఇప్పుడు మనం కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, చెప్పండి. ఫర్ ది లాస్ట్ more than 2 hours we have been waiting on the platform number 1. నేను అప్ టు హైదరాబాద్ ఈ స్టేషన్లోనే ఎక్కాం. ఫస్ట్ స్టేషన్ ఏమీ లేదు, నో ఇన్ఫర్మేషన్. చాలామంది రైలు ఎందుకు ఆగిందో కూడా ఈ సమయం తెలియకపోవడంతో రాజమండ్రి రైల్వే స్టేషన్లో కూడా ఎక్కువసేపు గడపాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ షెడ్యూల్ విషయం మారిన సమాచారం మెసేజ్ అందకపోవడంతోనే సాధారణంగా 6 గంటలకు కాకినాడ పోర్ట్లో ఇది రోజు బయలుదేరేది. ఈ నెల 1వ తేదీ నుంచి 5 గంటలకి ముందుకు మార్చారు. ఆ సమయం తెలియకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందనేది రైల్వే అధికారుల నుంచి సమాచారం చెప్పారు. మనకి కొంతమంది ప్యాసింజర్లు ఉన్నారు. అమ్మా, ఎక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలి? రిజర్వేషన్ సమయం చెప్పారా లేదా? సార్, ట్రైన్ బుక్ చేసేటప్పుడే ఇట్స్ వెరీ క్లియర్లీ రిటర్న్ వాట్ ఈస్ ద టైమ్. సో ప్యాసింజర్స్ కూడా చూసుకుని ఎక్కాలి. దే కెనాట్ డూ లైక్ దిస్. నేను ఆల్రెడీ కంప్లైంట్ చేశాను. దెర్ ఇస్ నో రెస్పాన్స్ ఈవెన్ ఆఫ్టర్ కంప్లైనింగ్. నేను విజయవాడ వెళ్ళాలి. ఐ హ్యావ్ ఎ మీటింగ్ ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ దేర్. సో ఈవెన్ పీపుల్ హు ఆర్ సిట్టింగ్ ఇన్ దిస్ ట్రైన్ ఆర్ సఫరింగ్. వాళ్ళ కోసం ఓకే వేరేది అకామిడేట్ చేశారు. 2.5 hours నుంచి ఇక్కడ ఆపేశారు. మేము ఇక్కడ సఫర్ అవ్వాలి కదా. 2.5 hours నుంచి మేము ఈ ట్రైన్లో ఉండిపోయాం. మాకు 2.5 hours లేట్ అవుతుంది. మాకు కూడా ప్లాన్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ద పీపుల్ హూ ఆల్రెడీ బోర్డెడ్ ద ట్రైన్? షిరిడి సాయినగర్ వెళ్లే ప్రయాణికులైతే కొంత ఆలస్యమైనా కూడా పర్వాలేదు, కానీ సామర్లకోట, కాకినాడ, రాజమహేంద్రవరం ఈ ప్రాంతాల నుంచి విజయవాడ వైపు అధిక సంఖ్యలో ఉదయం పూట ఈ రైలు ఎక్కుతారు. ఆ రైలు ప్రయాణికులందరూ కూడా వివిధ పనులు కార్యక్రమాలకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ కాకినాడ పోర్టు సాయినగర్ ప్రయాణికులంతా కూడా విజయవాడ స్టేషన్లో దిగే వాళ్ళకి చాలా మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వివిధ పనులు వాళ్ళు అనుకున్న సమయానికి చేరుకోలేని పరిస్థితి అయితే ఉంది.
నిలిచిపోయిన ప్రయాణికుల కోసం మొత్తం రైలుని ఆపివేయటం మాత్రం ఈ రైల్లో ఉన్న ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాకినాడ నుంచి ప్రత్యేక రైలు కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి స్టేషన్కి వచ్చింది. అందులో ప్రయాణికులందరినీ కూడా సాయినగర్ షిర్డీ రైల్లో ఎక్కిస్తున్నారు. మరి కాసేపట్లో ఈ రైలు ప్రయాణం రాజమండ్రి నుంచి ప్రారంభమవుతుందని రైల్వే శాఖ అనౌన్స్మెంట్ చేయడంతో ప్రయాణికులు కూడా ఇంకా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ప్రస్తుతం మాత్రం ఇన్ని గంటల సేపు ఆగిపోవడంతో ప్రయాణికులంతా మాత్రం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయికృష్ణ. కాకినాడ పోర్టు సెజ్ కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకున్నాం. నాగార్జున, విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయా? శర్మ గతంలో ఈ రోజు హాజరు కావాలని ఆయన గతంలో నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఆయన హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో ఆయనకి హాజరు కామని కాకినాడ పోస్ట్ వ్యవహారంలో అతను హాజరమ్మని గతంలో నోటీసులు ఇచ్చారు. అతనితో పాటుగా ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు అరవిందో సంస్థ యజమాని పెనుబాక శరత్చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి నామినీగా సంస్థగా పేర్కొన్నటువంటి పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ఈ సంస్థలకి గతంలో నోటీసులు జారీ చేశారు. అయితే ఆ విచారణకి కొందరు హాజరు కాకపోవడం, తర్వాత విజయసాయిరెడ్డి కూడా హాజరు కాలేదు. అయితే అతను పార్లమెంట్ సమావేశాలు ఉన్న కారణంగా నేను హాజరు కాలేనని ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు మళ్ళీ మరొకసారి వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు విజయసాయితో పాటుగా మరి కొంతమంది విచారణకు హాజరయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా కాకినాడ పోర్ట్ సీపోర్ట్ లిమిటెడ్ తో పాటుగా కాకినాడ పోర్ట్ సెజ్ కి సంబంధించినటువంటి సుమారు 3,600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి షేర్లను బలవంతంగా బదలాయింపు చేసుకున్నారనే వ్యవహారంపై అప్పుడు ఏపీ సిఐడిలో కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగానే ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో నిందితులుగా విజయసాయిరెడ్డితో పాటుగా వాళ్ళపై అభియోగాలు మోపింది వైఎస్ఆర్సీపీ సర్వీస్ పార్టీకి సంబంధించిన విక్రాంత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు అరవిందో యజమాని పెనుబాక శరత్చంద్రారెడ్డి, మరొక ఇతనికి విజయసాయిరెడ్డి నామినీగా ఉన్నటువంటి సంస్థకు సంబంధించినటువంటి వీళ్ళు కూడా ఇందులో నిందితులుగా అభియోగాలు మోపుతూ వాళ్ళపై కూడా దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో విచారణ రమ్మని వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే కర్ణాటి వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కాకినాడ పోర్టు సంబంధించిన యజమాని దగ్గర నుంచి కూడా దాదాపు బలవంతంగా షేర్లను బదలాయించుకున్నారనే వ్యవహారంపై అప్పుడు సిఐడీలో ఆయనకి ఫిర్యాదు చేశారు. ఆ కేసు ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి అప్పుడు దాన్ని బలవంతంగా చేజెక్కించుకునేందుకు ఆడిట్ సంస్థ అంటే విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి బినామీ సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉందో దాని చేత దర్యాప్తు చేయించి ఆయనకు సంబంధించినటువంటి సంస్థ చేత ఆడిట్ నిర్వహించి అక్కడ తప్పుడు ఆడిట్ నిర్వహించి దాదాపు 900 కోట్ల మేర అవకతవకలు జరిగాయి, దాన్ని కట్టమనే వ్యవహారాన్ని చెప్పారు. తర్వాత దాన్ని బదిలీ అయించుకున్న తర్వాత దాన్ని 9 కోట్లకు తగ్గించారనే అభియోగాలపై సుమారు మనీ లాండరింగ్ వ్యవహారం దీంట్లో ఇన్వాల్వ్ అయింది. కాబట్టి దీని మీద మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. చూడాలి. ఈ రోజు ఆయన విచారణ హాజరవుతానని ఈడీకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ రోజు 10:30 గంటలకు ఆయన విచారణ హాజరు కమ్మని గతంలో నోటీసులు ఇచ్చారు. ఆయనతో పాటుగా మరికొంతమంది ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు ఎవరున్నారో విక్రాంత్ రెడ్డితో పాటుగా శరత్చంద్రారెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వాళ్ళకు విచారణ హాజరయ్యే అవకాశం ఉంది. శర్మ, నాగార్జున, విచారణ సమయంలో ఈడీ ఎలాంటి ప్రశ్నలు వేసే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా దీనికి సంబంధించిన అంటే మొత్తం ఈ 2 సంస్థలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కి సంబంధించిన సంస్థ సీపోర్ట్ లిమిటెడ్ లో 2,500 కోట్ల రూపాయల విలువైన వాటాలను కేవలం 494 కోట్ల రూపాయలకి షేర్లు బదలాయించుకున్నారు. దాంతోపాటు కాకినాడ సెజ్ కు సంబంధించినటువంటి 1109 కోట్ల విలువైన వాటాలను కేవలం 12 కోట్ల రూపాయలకే అరవిందో సంస్థకు బదలాయించుకునే వ్యవహారం పైన దర్యాప్తు ఈ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ డబ్బులు ఏవైతే అంటే దీనికి సంబంధించినటువంటి నగదు బదిలీలు ఏ విధంగా జరిగాయి, దాంతో పాటుగా ఆడిట్ సంస్థకి వీళ్ళు అంటే ఇది నామినీగా విజయసాయిరెడ్డి సంబంధించినటువంటి నామినీ సంస్థ ఏదైతే ఉందో దానికి బినామీ సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆడిట్ సంస్థ ఏ విధంగా దర్యాప్తు అంటే ఏ విధంగా ఆడిట్ నిర్వహించింది, దానికి బదలాయించిన డబ్బుల వ్యవహారం మీరు ఆరా తీనుంది. ముఖ్యంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఈ షేర్ల బదలాయించిన వ్యవహారంలో డబ్బులు ఎవరెవరి ఖాతాలో ఎంతెంత వెళ్ళాయి అనే దానిపై ఆరా తీనుంది. అందులో భాగంగానే వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా ఈడీ కోరినట్టు తెలుస్తుంది. వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా తో పాటుగా విచారణకు హాజరు కమ్మని ఈడీ నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం. అయితే వీళ్ళందరూ కూడా వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, అరవిందో
సంస్థ యజమాని శరత్చంద్రారెడ్డి నామినీగా సంస్థగా ఉన్నటువంటి PKF శ్రీధర్ అనేటువంటి సంతానం అనేటువంటి ఆడిట్ సంస్థ వీళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చింది. వాళ్ళందరూ కూడా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురమ్మని ఈడీ చెప్పినట్టు సమాచారం. వీటన్నిటితో హాజరైన తర్వాత వీరికి సంబంధించి నగదు బదిలీల వ్యవహారం ఎవరి ఖాతాల్లో ఎంత వెళ్ళాయనే వ్యవహారంపై దర్యాప్తు చేయనుంది. దాంతో పాటుగా ఏమైనా విదేశీ సంస్థలకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఏమైనా ఉన్నాయా, లేక విదేశీ ఖాతాలకు ఏమైనా నగదు బదిలీ జరిగిందనే అంశం మీద దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. శర్మ, ధన్యవాదాలు నాగార్జున. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుల విచారణలో భాగంగా నేడు ఏసీబీ ముందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ అధికారులు ఎదుట ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంట్లో A1గా మాజీ మంత్రి కేటీఆర్ను, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారిని అరవింద్ కుమార్తో పాటు తర్వాత అప్పటి HMDA చీఫ్ ఇంజనీర్గా ఉన్న BNL రెడ్డిని కూడా A3గా కూడా ఏసీబీ అధికారులు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అంటే కేసులో భాగంగా ఇప్పటికే దర్యాప్తుకు సంబంధించి కూడా కొనసాగిస్తున్నారు. దీంట్లో కొంతవరకు ఆధారాలు ఇప్పటికే సేకరించినట్లు కూడా ఏసీబీ అధికారులు సేకరించినట్లు తెలుస్తుంది. అయితే దీంట్లో ఈ ఫార్ములా ఈకి సంబంధించి కూడా ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించడానికి విదేశీ కంపెనీలకు సంబంధించి కూడా నగదు బదిలీ చేయడంలో కూడా ఎలాంటి కేబినెట్ అనుమతి కానీ తర్వాత RBIకి సంబంధించి కూడా అనుమతి తీసుకోకుండానే ఆ బదిలీలు జరిగాయని చెప్పి కూడా ఈ ప్రస్తుతం అంటే HMDA ముఖ్య కార్యదర్శిగా ఉన్న దానకిషోర్ అయితే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు అసలు దీంట్లో జరిగిన దీనికి సంబంధించి కూడా మతలబ్ ఏంటిది, దీని వెనక ఎవరెవరున్నారు, తర్వాత వీటిని ఎందుకు బదిలించాల్సిన అవసరం వచ్చిందని దాని మీద కూడా పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు అయితే ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ అయితే విచారణలో భాగంగా కొన్ని వివరాలు అయితే సేకరించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగానే ఈడీ అధికారులు కూడా కేసును అయితే నమోదు చేయడం జరిగింది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన వివరాలను తో పాటు తర్వాత FIRను కూడా తీసుకొని వాటిలో భాగంగానే దర్యాప్తు కూడా ముమ్మరం చేయడం జరిగింది. అటు ఈడీ అధికారులు కూడా ఈ కేసులో ఉన్న ముగ్గురికి సంబంధించి కూడా ఇటు మాజీ మంత్రి కేటీఆర్ కానీ తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తర్వాత BNL రెడ్డికి సంబంధించి కూడా ముగ్గురికి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని చెప్పి ఒక పక్క ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. కానీ ఈ రోజు మొదటిసారిగా ఈ ఏసీబీ అధికారులు ఈ నెల 3వ తేదీన కేటీఆర్కి నోటీసులు ఇచ్చి నోటీసులో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు సంబంధించి కూడా బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయం ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా మరి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే చూడాలి. ఈ ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసుని క్రాష్ పిటిషన్ కూడా హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ అయితే ప్రస్తుతం అయితే క్రాష్ పిటిషన్ హైకోర్టులో వేయడం జరిగింది. దాంట్లో విచారణకు సంబంధించి కూడా పూర్తిగా ఇరు వాదనలు కూడా ఇటు ఏసీబీ వాదనలు కానీ తర్వాత కేటీఆర్ వాదనకు సంబంధించి కూడా వాదనలు అయితే ముగించడం జరిగింది. వాదనలో భాగంగా ప్రస్తుతం తీర్పు అంటే రిజర్వ్గా ఉంది. అంటే ఇప్పటికే నాటు అరెస్టు ఇచ్చినప్పటికీ దాంట్లో ఏసీబీ అధికారులు విచారణకు సంబంధించి విచారణలో భాగంగా విచారణకు సహకరించాలని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో అయితే ఈరోజు మరి ఏసీబీ కార్యాలయానికి వచ్చి తర్వాత దాంట్లో ఏసీబీ అధికారులు మరి ఎలాంటి ప్రశ్నలు కురిపిస్తారు, తర్వాత ఎలాంటి వివరాలు సేకరిస్తారనేది కూడా ప్రస్తుతం అయితే చూడాలి. అయితే ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్దకి ఇటు కేటీఆర్ రానున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరిని కూడా కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరిని కూడా కార్యాలయానికి సమీపంలో రానికుండా కూడా మొత్తం 3 అంచెల భద్రత అయితే ప్రస్తుతం అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని డీసీపీ స్థాయి అధికారి కూడా పర్యవేక్షిస్తున్నారు. దీంట్లో ఈ నేపథ్యంలో అంటే ఈరోజు ఏసీబీ కార్యాలయానికి రానున్న నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్ రానున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ నేతలను కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు కానీ ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటికి రానికుండా ముఖ్య కార్యకర్తలు కానీ ముఖ్య నేతలకు సంబంధించి కూడా ఎవరిని కూడా ఇంట్లో బయటికి రానియకుండా కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డిని తన నివాసంలో పోలీసులు ప్రస్తుతం అయితే హౌస్ అరెస్ట్ చేసి బయటికి రావద్దని చెప్పి కూడా ప్రస్తుతం అయితే కొడుతున్నారు. అంటే ఎవరు కూడా ఆందోళన కానీ తర్వాత నిరసనలు వ్యక్తం చేసినట్లయితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఈ కేసులో విచారణలో భాగంగా మరి కేటీఆర్కి సంబంధించి ఎలాంటి వివరాలు సేకరిస్తారు, వివరాల్లో భాగంగా తర్వాత ఏసీబీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో.
బాపట్ల జిల్లా పర్చూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఇద్దరు అక్కాచెల్లెళ్లు సజీవ దహనమైన ఘటన తీవ్ర విషాదం నింపింది. కుమార్తెలను కాపాడబోయిన తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. పర్చూరు రామాలయం వీధిలోని దాసరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే తేరుకున్న తల్లి లక్ష్మీరాజ్యం కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇంట్లో చిక్కుకున్న కుమార్తెలను కాపాడేందుకు తల్లి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మంటల్లో చిక్కుకుని కదలలేని స్థితిలో ఉన్న అక్కాచెల్లెళ్లు నాగమణి మాధవీలత సజీవ దహనమయ్యారు. కళ్ల ముందే కుమార్తెలు సజీవ దహనం అయిపోవటాన్ని తట్టుకోలేక తల్లి తల్లడిల్లిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని అదుపు చేసేలోగా ఘోరం జరిగిపోయింది. మృతదేహాలను శవ పరీక్ష కోసం పర్చూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమార్తెలను కాపాడబోయి గాయాల పాలైన తల్లి లక్ష్మీరాజ్యంను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తిరుపతి జిల్లాలో 108 వాహనం బీభత్సం సృష్టించింది. చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద నడిచి వెళుతున్న శ్రీహరి భక్తులపైకి అంబులెన్స్ వాహనం దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. పుంగనూరు నుంచి భక్తులు తిరుమలకు కాలినడకన వెళుతూ ఉండగా వారిపైకి 108 వాహనం దూసుకువెళ్లింది. మదనపల్లి నుంచి ఓ రోగిని తిరుపతి తీసుకువెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాదంలో లక్ష్మమ్మ, పెద్దరెడ్డమ్మ అనే మహిళలు మృతి చెందారు. వీరు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లి వాసులుగా గుర్తించారు. మరో ముగ్గురికి గాయాలవ్వగా వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నేటి నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇవాళ మధ్యాహ్నం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో ద్రవిడ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. యూనివర్సిటీ ఆడిటోరియంలో కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ని ఆవిష్కరించనున్నారు. అక్కడి నుంచి నడిమూరు గ్రామానికి చేరుకుని సోలరైజేషన్ను ప్రారంభించి లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సాయంత్రం సీగలపల్లి గ్రామంలో ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులతో ముచ్చటించనున్నారు. తరువాత ప్రకృతి వ్యవసాయం విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ, ఎన్ఓసీఎల్తో ఎంఓయూ కుదుర్చుకునే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. రాత్రికి కుప్పం ఆర్ఎండ్బి అతిథి గృహంలో బస చేయనున్నారు. రెండవ రోజు కుప్పం టీడీపీ కార్యాలయానికి చేరుకుని జననాయకుడు సెంటర్ను ప్రారంభించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం కంగుంది గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం కుప్పంలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ద్రవిడ యూనివర్సిటీ చేరుకుని అకాడమిక్ బిల్డింగ్లోని కెరీర్ రెడీనెస్ సెంటర్ను సీఎం ప్రారంభించనున్నారు. యూనివర్సిటీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి ఆర్ఎండ్బి అతిథి గృహంలో బస చేయనున్నారు. 3వ రోజు ఉదయం కుప్పం నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల పరిధిలోని యూటీ సమీపంలో బస్సు బోల్తాపడి పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా తర్లుపాడు నుంచి ప్రైవేటు పాఠశాల బస్సులో గన్నవరంలో జరిగిన హైందవ శంఖారావం సభకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది వరకు ఉన్నారు. వారిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అందులో 5గురికి అంబులెన్స్లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బోల్తాపడిన బస్సు పైకి లేపించారు. గాజు పెంకులపై నడుస్తాం, మేకులపై నిల్చుంటాం, అయినా మా శరీరానికి ఏం కాదు, ఇలాంటివి చేస్తూ మంత్రశక్తులు ఉన్నాయంటూ కొందరు ప్రజల్ని బురిడి కొట్టిస్తారు. ఇదంతా శక్తి తంత్రం కాదు, సైన్స్ అని జన విజ్ఞాన వేదిక ప్రయోగాత్మకంగా నిరూపిస్తోంది. విద్యార్థులకు సైన్స్ అద్భుతాలను వివరిస్తోంది. విజయవాడలో పుస్తక ప్రదర్శనకు వచ్చిన విద్యార్థులు సైన్స్ షో పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైన్స్ షో చిన్నారులను అమితంగా ఆకట్టుకుంటోంది. విద్యార్థులు చిన్నారులకు సైన్స్లో ఉండే సిద్ధాంతాలను వివరిస్తున్నారు. సాధారణంగా కాలికి మేకు గుచ్చుకుంటే రక్తం కారుతుంది. కానీ ఇక్కడ మాత్రం 100 మేకులపై విద్యార్థులు కూర్చున్నా ఏమీ కాలేదు. గాజు పెంకులపై చెప్పులు లేకున్నా నడిచినా చర్మంపై చిన్న ఘాటు కూడా పడలేదు. ఇందులో దాగి ఉన్న సైన్స్ ను జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు విద్యార్థులకు వివరిస్తున్నారు. టెలిస్కోప్, బైనాక్యులర్ వంటి పరికరాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచి వాటిని ఎలా వినియోగించాలో వివరిస్తున్నారు. ఇలాంటి షోలు చాలా ఉపయోగపడతాయని చిన్నారులు చెబుతున్నారు. ఇక్కడ చాలా బుక్స్ ఉన్నాయి, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉన్నాయి. నేను గాజు పెన్సిల్ కొని నడిస్తే నాకేం గుచ్చుకోలేదు. ఈ కొత్త విషయాలు చాలా బాగున్నాయి. ఇలాంటివి చాలా చాలా పెట్టాలి, ఇంకా అందిస్తాయి కదా. ఇక్కడ మేకులు గాజు పెంకులు పెట్టి నడవమంటున్నారు. గుచ్చుకోలేదు. చాలా మంది మ్యాజిక్ అయి అంటారు, కానీ అది మొత్తం సైన్స్ వల్లని తెలుసుకున్నాం.
టెలిస్కోప్ ద్వారా దూరంగా ఉన్న వస్తువులు కూడా కనిపించాయి. గాజు పెంకుల మీద నడిచినా గుచ్చుకోలేదు, మేకుల మీద నడిచినా కానీ గుచ్చుకోలేదు. కొత్త విషయాలు తెలిసిన మంచి మంచి బుక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ జరిగేది ఏంటంటే మన ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రెజర్ తక్కువ ఉంటుంది. సో మన గాజు బెంకుల మీద 2 కాలు పెట్టినప్పుడు ఏరియా ఎక్కువ అయింది కాబట్టి ప్రెజర్ తక్కువ అయ్యి మనకు గుచ్చుకోదు. సో ఒకవేళ ఏరియా తక్కువ ఉండి మీరు ఒకటే ఫింగర్ పెడితే గుచ్చుకుంటుంది, అంటే ఏరియా తక్కువ ఉంది, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఇది సైన్స్, బిహైండ్ ది సైన్స్. అందరూ ఏమనుకుంటారు అంటే మంత్రాలు మాయాలనుకుంటారు, బట్ ఇదంతా కరెక్ట్ కాదు, ఇదంతా సైన్స్. సైన్స్లోని రహస్యాలను వినియోగించి కొందరు ప్రజలను మోసం చేస్తుంటారు. మంత్రశక్తుల పేరుతో డబ్బును దోచుకుంటారు. ఇటువంటి వాటి పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు సూచిస్తున్నారు. టెలిస్కోప్ కనిపెట్టి 400 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ చాలామంది టెలిస్కోప్ చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు, మైక్రోస్కోప్ చూడని చాలామంది ఉన్నారు. అలాంటిది ఒక మూన్ మీద ఉండే క్రేటర్స్, అసలు క్రేటర్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఒక మూన్ ఎవరైనా సృష్టించినారా, ఫామ్ అయిందా అనే విషయం కూడా చాలామంది తెలియదు. మనం అసలు క్రేటర్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఒక ఆస్ట్రాయిడ్ అనేది ఏంది ఉంటుంది, ఇవన్నిటిని వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు పిల్లలు. ఆస్క్ వై అనే ఈ చిన్న ప్రశ్ననే వాళ్ళ విజ్ఞానాన్ని చాలా పెంపొందిస్తుంది. ఆ విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. పుస్తక ప్రదర్శనకు వచ్చిన చిన్నారులు, పెద్దలు సైన్స్ షోను ఆనందంగా తిలకిస్తున్నారు. చాలా కాలం నుంచి తమకు ఉన్న అపోహలు తొలగాయని చెబుతున్నారు. రోజుకు 600 మంది విద్యార్థులు ఈ షోకు వస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.